అందరికీ నమస్కారం. మన చేతన మీడియాలో ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి టాపిక్, దానిని టచ్ చేయబోయే అంశాలు ఏ యూట్యూబ్ ఛానల్, ఏ శాటిలైట్ ఛానల్, ఏ పొలిటిషన్ టచ్ అయినట్టు చెప్పబోతూ ఉన్నాను. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ్ తస్య కర్తారమపిమం విద్యాకర్తారమవ్యయం. ఇందులో మీకు అర్థం కావాల్సింది ఒకే ఒకటి. ఈరోజు మనం కులాలంటూ మాట్లాడుకుంటున్నవి ఏవైతున్నాయి, అవి కులాలు కాదు, వర్ణాలు. చాతుర్వర్ణం మన భగవంతుడు మనుస్మృతి కావచ్చు, లేదన్నప్పుడు వేదాల ప్రకారం కావచ్చు, ఓవరాల్గా అన్నప్పుడు మనిషిని సృష్టించేటప్పుడు బ్రాహ్మణుడు వేదాల గురించి ఏమంటారు, మన యజ్ఞ యాగాదుల గురించి సత్వగుణ సంపన్నుడు అన్నట్టుగా బ్రాహ్మణుడు ఇక్కడి నుంచి తల నుంచి ఊరిని కాపాడేవాడు, రాజ్యం చేసేవాడు క్షత్రియుడు భుజాల నుంచి, వ్యవసాయం కావచ్చు వ్యాపారం కావచ్చు అన్నప్పుడు వైశ్యుడు నాభి నుంచి అన్నట్టు, అలా తొడల నుంచి అన్నట్టు. ఆ తర్వాత అన్నప్పుడు శూద్రుడు. శూద్రులు అంటే తక్కువ కదా, గుర్తుంచుకోండి. కాళ్ళు లేకుండా నడవగలవా, అలా పాదాలంటే శూద్రుడు. ఈ శూద్రులు ఎవరన్నప్పుడు ఇక సేవకులు అన్నట్టు, ఇక పనుల్లో మనకు తోడ్పడతారు అన్నట్టు. ఈరోజు అంబటి రాంబాబు అనే ఒక ఆంబోతు రాంబాబుని, నేను కరెక్ట్గా మాట్లాడు, అంబటి రాంబాబు అనే ఒక ఆంబోతు రాంబాబుని ఈరోజు మా కాపు మా కాపు మా కాపు అంటూ ఎవరైతే అంటున్నారు, ఎవరు అసలు మీరు? వంగవీటి మోహనరంగ మీ కాపు, ఇండియన్ హెర్క్యులెస్ కోడి రామ్మూర్తి నాయుడు మీ కాపు, దర్శక రత్న దాసరి నారాయణరావు మీ కాపు, పద్మవిభూషణ్ మన చిరంజీవి గారు మీ కాపు, అలాగే అద్భుతమైన నటనా పాండిత్యం అయినటువంటి ఎస్వి రంగారావు మీ కాపు, అలాగే వరదరాజుల నాయుడు స్వతంత్ర సమరయోధుడు ఆయన మీ కాపు. ఈరోజు గెలవకున్న 10 సంవత్సరాల పాటు ప్రజల మధ్య ఉన్నాడు చూసారా పవన్ కళ్యాణ్, ఆయన మీ కాపు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎవరైతే కాపు కులానికి, కాపుల ఉన్నతికి తోడ్పాటు పడ్డారో, గొప్ప పేరు తెచ్చుకున్నారో వాళ్ళు మీ కాపు అవుతారు తప్ప, కాపు అనే పేరు పెట్టుకొని పచ్చి బూతులు మాట్లాడుతూ వీడేంట్రా కులంలో చెడబుట్టాడు, ఇంత నీచంగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు ఏంట్రా అని అనేవాళ్ళు, అనిపించుకునేవాళ్ళు కాదు. కేవలం రెడ్డి కులస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరలా ఇక్కడ ఈ రెడ్డి మా కులం, ఈ జగన్మోహన్ రెడ్డి మా కులం కదా, మన కొంతమంది రెడ్లు అంటారు. మరి ఎవరు ఈయనంటే ఎవరు ఆయనకే తెలియాలి, రెడ్డి అయితే కాదంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏంటి, పుష్ప సినిమాలో కానీ అల్లు అర్జున్ కానీ వాళ్ళ అన్నోళ్ళు ఒప్పుకోకపోయినా సరే అదే కులం అదే మా ఇంటి పేరు అంటాడు. చివరికి ఎలాగో ప్రూవ్ చేసుకుంటాడు. బట్ ఆ ఇంటి మరి చిన్న కూడా రానివాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఏంటి, రెడ్లు ఆయన గురించి ఒప్పి ఉన్నా ఒప్పుకోకపోయినా మా రెడ్లు అన్నట్టుగా ఉంటాడు. ఒక్క రెడ్డిని కూడా ముందు పెట్టడు. దేనికి? చంద్రబాబు నాయుడిని తిడతానికి, లోకేష్ని తిడతానికి. కానీ బీసీలను పెడతాడు, ఎస్సీ ఎస్టీలను పెడతాడు, ఓసీలలో వచ్చేసి అయితే కమ్మకులస్తున్నటువంటి వంశీన ఈ కొడాలన్నా పెడతాడు, సైలెంట్ అయిపోయారు. ఇక కాపులను ముందు పెడుతున్నారు. పేరుని నాని, ఇగో అంబటి రాంబాబు, ఈ మధ్యలో వచ్చేసాడరా బాబు అన్నట్టుగా ముద్రగడ పద్మనాభరెడ్డిని పట్టుకొచ్చారు. ఈ ముద్రగడ పద్మనాభరెడ్డి, దట్ మీన్స్ ముద్రగడ పద్మనాభ అదే పద్మనాభరెడ్డి. ఈ పద్మనాభరెడ్డి ఇప్పుడు కాపు కులస్తుడా రెడ్డి కులస్తుడా? రెడ్లు ఏమంటారు, నువ్వు ఎవరికి పుట్టావు, రెడ్లుగా కాదు కదా, మరి నువ్వు రెడ్డి ఎలా అవుతావు? అవో పక్కన పేరు పెట్టుకుని నువ్వు రెడ్డి అవుతావా? అవో. మరి కాపులు ఏమంటున్నారు, కాపు ఉద్యమాన్ని తీసుకెళ్లి జగన్కి తాకట్టు పెట్టావు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ల గురించి, కాపు మేలు గురించి పోరాటం చేశావు, మేము నీ వెనక ఉన్నాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు కాపులకి ఇంకా మేలు చేస్తూనే ఉన్నాడు. అయినా కానీ నీ మాటలు విని చంద్రబాబు నాయుడు మీద తిరుగుబాటు చేశాం. 2019 జగన్ గెలిపిస్తే ఏం చేశాడు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో కాపులకు 5% దాన్ని ఎత్తేసాడు, కాపు నేస్తం పక్కన పెట్టాడు. ఇలా చెప్పుకుంటూ పోతే కాపుల చేతనే మా కాపుల్లో ఎవరు ముఖ్యమంత్రి అర్హత లేదని చెప్పేసి అనిపించాడు. ద గ్రేట్ అంబటి రాంబాబు. ఇదే అంబటి రాంబాబు నిన్న మన చేతన వీడియోలో పెట్టినట్టున్నాను, వీడియో కూడా మధ్యలో యాడ్ చేసాను, చూడండి కావాలంటే. మా కాపులలో తాగుబోతులు ఎక్కువ, మా కాపులకి అంత ఆలోచన ఉండదు, మా కాపులకి ముఖ్యమంత్రి సీన్ లేదన్నట్టుగా గొర్రగా మాట్లాడి ఇదే అంబటి రాంబాబు. ఇదే అంబటి రాంబాబు మరలా ఇంకొక ఇంటర్వ్యూలో కాపు ఉద్యమానికి మీరు ముందుండి ప్రోత్సహించాలి కదా, ముందుండి నడవాలి కదా, ఎందుకు నడవలేదు అంటే ఇవన్నీ నాకు పట్టవు, కాపు ఉద్యమాలు ఈ కాపులు ఇవన్నీ నాకెందుకు, నా పని నేను చూసుకుంటా. ఏం బాబు ఎవరయ్యా ఈ అంబటి రాముని మావాడు అంటున్న కాపు ఎవరు రండి. కాపు అన్నప్పుడు కాపు కాసేవాడు, కాపాడేవాడు, నాయకుడిలా నిలబడేవాడు, అతను కాపు.
అది వంగవీటి మోహన రంగ. ఈ వంగవీటి మోహన రంగని ఆ రోజు చంపించింది ఎవరు? వంగవీటి మోహన రంగ కాంగ్రెస్లో తిరుగులేని నాయకుడిగా నిలబడుతూ ఎదుగుతూ ఉంటే అది చూసి తట్టుకోలేనటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి కులస్తులు, ఇంకా చెప్పలేని సోషల్ మీడియా మొత్తం ఏమంటారు, రెడ్డి కులస్తులు అంటారు. ఇది ఊరు అంటే రాయలసీమ రెడ్లు అంటారు. నిజాలు అంటే వాళ్ళకే తెలియాలి. ఏమంటారు, అసలు కమ్మలకే సంబంధం, ఆ టీడీపీలు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు అసలు అక్కడ అని ఇప్పటికీ ఓపెన్గా చాలామంది చెప్తారు. మొన్న ఇది ఇంటర్వ్యూ చేశారు, అందులో ఆయన పోలీస్ ఆఫీసర్ రిటైర్డ్, ఆయన చెప్పాడు వంగవీటి మోహన రంగాన్ని చంపినటువంటి ఆయుధాలు అవన్నీ పరిశీలిస్తే వాటి యొక్క మార్క్ ఎక్కడిది, ఆనవాళ్ళు ఎక్కడిది అన్నప్పుడు రాయలసీమ అన్నారు. ఎవరు వాడతారు? ఫ్యాక్షనిస్టులు వాడతారు. అన్నాడు రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ అంటే ఎవరు? కాపులకి నిజమైనటువంటి శత్రువులు అన్నప్పుడు కేవలం ఆయన రాజకీయ ఎదుగుదలను చూడలేనటువంటి కొంతమంది వేరే కులస్తులు. ఆ కులస్తులు ఎవరేంటో మీకే తెలుసు, నేను ఓపిక చెప్పలేకపోతున్నా. అట్లాంటిది కమ్మలను టార్గెట్ చేస్తూ కాపులకి కమ్మలకు చిచ్చు పెడుతూ దాని మీద సెగ కాల్చుకుంటూ చల్లార్చుకుంటూ అనకూడదు కానీ వేడి రగిలిచ్చేసి వాళ్ళు ఆనందపడుతూ సంబరపడుతూ ఉన్నారు. ఎవరంటే ద గ్రేట్ వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న వైఎస్ఆర్. అవునా కదా, క్రాస్ చెక్ చేసుకోండి. మధ్యలో ప్రజారంజం పెట్టాడు చిరంజీవి గారు, కానీ కాపులన్నీ చీల్చి పడేసింది. ఏ రకంగా? రాజకీయంగా. టీడీపీ సైడ్ కొంతమంది, కాంగ్రెస్ సైడ్ కొంతమంది, ప్రజల సైడ్ కొంతమంది. బట్ పవన్ కళ్యాణ్ చేంజ్ చేశాడు, లేదు మనమంతా ఒక తాటి మీద ఉండాలి, రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి. ఇది కాపు కులస్తుడికి ఉండాల్సిన లక్షణం. ఏంటి? మనమంతా ఒక కులం, వర్గం, మనమేం చేయాలి? రాష్ట్రం బాగు కోసం అడిగేయాలి, వైసీపీని పాతాళానికి తొక్కాలి, చంద్రబాబు నాయుడు యొక్క నాయకత్వాన్ని సమర్థించాలి, నేనుంటే ఆయనతో పాటు ఎక్కడ చిన్న ఇబ్బంది రాదు అని అన్నాడు. ఈరోజు అలాగే నిలబడ్డాడు. కాపులకు సంబంధించి ఈరోజు ఉత్తరాంధ్రలో భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల కానీ, తర్వాత వచ్చేసి అచ్యుతాపురం కావచ్చు సెర్జ్ కానీ, అనకాపల్లి స్టీల్ ఫ్యాక్టరీ కానీ, గోదావరి జిల్లాలో పరిశ్రమలు కానీ, మొన్న గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ వచ్చేసి మన కాకినాడలో కానీ, ఇలా మీరు మొత్తం లెక్క తీయండి. కాపులు ఎక్కువగా ఏ జిల్లాలలో అయితే ఉంటారో ఆ జిల్లాలో అద్భుతంగా డెవలప్ చేస్తూ కాపులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అఫ్కోర్స్ కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ కూడా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే కాపులకి నేస్తంగా, కాపులకి ముందుడు నడిపిస్తున్న నాయకుడిగా ఉన్నటువంటి వాడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు. వీళ్ళయ్యా కాపులకు నేస్తాలు. ఇప్పుడు గర్వంగా చెప్పుకోండి, పవన్ కళ్యాణ్ మా కాపు అని. పచ్చి బూతులు తిడుతూ గలీస్తనకు ఒక ముఖ్యమంత్రిని మాట్లాడే వ్యక్తి. ఆయన మాటలు చూసే హైకోర్టే ఏంది బూతులు, ఏంది మాటలు, ఒక హద్దు అనేది లేదా, ఓ లిమిట్ అనేది లేదా, ఏంటి బరి తెగింపని హైకోర్టు సీరియస్ అయింది. అటువంటి అంబటి రాంబాబుని మా కాపు అంటారా? కమిటీ ముద్రగడ పద్మనాభం కాపులను అవమానిస్తూ, కాపులను తక్కువ చేస్తూ, కాపుల యొక్క ఉద్యమాన్ని పట్టుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర పాదాల దగ్గర పెట్టేసి ఇక నాకు సంబంధం లేదు, నేను పట్టించుకోను అని పక్కకి వెళ్ళిపోయాడు. మరలా టీడీపీ అధికారంలోకి రాగానే, కూటమి రాగానే మరలా మొదలకు వచ్చేసాడు. లెటర్లు అంటాడు. ఆ లెటర్లు నేను ఏమన్నాడు, అసలు తిరుమల లడ్డు నెయ్యిలో కల్తీ లేదు సిబిఐ చెప్పిందట. అదేమంటే ఒక అబద్ధం ఆడితే 100 అబద్ధాలు మా నాన్న చెప్పాడు, అందుకని అబద్ధం ఆడలేదు అంటాడు. చంద్రబాబు అబద్ధం ఆడుతున్నాడు అంట. సిబిఐలు ఏం చెప్పారు, అసలు నెయ్యే లేదని చెప్తే ఈ ముద్రగాడు ఏమంటాడు, అసలు నెయ్యిలో కల్తీ లేదంటాడు. అంటే వీళ్ళ అర్థం ఏంటి, అసలు నెయ్యే కాదు అది, మేము కెమికల్ ఆయిల్ సప్లై చేసాం, ఇంకా నెయ్యి ఎక్కడ ఉంది, కల్తీ ఎక్కడ ఉంది, ఇది వీళ్ళ బతుకు. వీళ్ళని ఏమనాలండి అసలు? వీడియో కండిషన్ మీకు అర్థమవుతుందా? కాపు కులస్తులు ఒక్కసారి గుండెల మీద చేసుకోండి. మీరు ఎవడన పడితే వాడిని మా కాపు అంటూ నెత్తిన పెట్టుకుంటారా? ఛీ, కాపు కులంలో చెడబుట్టాడురా, పరువు తీస్తాడని చెప్పి దూరం పెడతారా, మీ చేసి. బట్ వైసీపీ ట్రాప్లో పడకండి. ఆల్రెడీ కన్నా లక్ష్మణ్ సూటిగా అన్నాడు, బూతులు మాట్లాడిన పట్టుకొచ్చి మా కులానికి అంటగడతారేంటారా బాబు, కులానికి ఆయనకే సంబంధం రా, అది వ్యక్తిగతం బాబు అన్నాడు. మంచి చేస్తూ కులానికి ఆపాదించు, ఒకడు మంచి చేస్తా, చెడు చేస్తూ కులానికి ఆపాదిస్తావేంటి? జనరల్గా అండి ఒక ముక్క చెప్పి క్లోజ్ చేస్తా. రేయ్, కులంలో చెడబుట్టాడు రా, దిక్కుమల పనులు చేస్తున్నాడు రా వాడు, ఇలా అంటారు ఎక్కడైనా? మా వాడురా, చూసావా అవార్డు కొట్టాడు, మా కులపోడురా. ఇది జనరల్ పబ్లిక్ ఒపీనియన్ కూడా ఇలాగే ఉండేది. ఇప్పుడు అంబటి రాంబాబుని మా కాపు అన్నాడు ఎవరు చెప్పండి ఒకసారి. జగన్ ట్రాప్లో పడి వాళ్ళ రెడ్డి కులస్తులు కానీ రిమైనింగ్ వాళ్ళు ఫుల్ సేఫ్ మోడ్లో ఉండాలి. కాపులను ముందు పెడతాడు, బీసీలను ముందు పెడతాడు, జోగి రమేష్ లాంటి వాడిని పిచ్చిగోడి పెట్టినట్టుగా వాగు నీకు ఎందుకు నేను వెనకాల ఉన్నాయని చెప్పి రచ్చపడతాడు. జీవితాన్ని నాశనం చేస్తాడండి. ఆ జగన్ నమ్ముకున్న, ఆ వైసీపీలో ఉన్న
మీ జీవితాలు సర్వనాశనం చేస్తారు. దయచేసి జాగ్రత్త.